నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇటు మూడు ప్రధాన పార్టీలు జోరుగా ముందుకు వెళ్తున్నారు. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇన్నిట్లో అంత నన్ను అడిగితే అందరు మోసగాళ్ళే ఉన్నారు. అందరు మోసగాళ్ళకి ఇది రేవంత్ రెడ్డి మంచివాడు ఇంకా. ఎందుకంటే వీళ్ళకి ఫండ్స్ లేకుండా చేశారు, గవర్నమెంట్ సరిగ్గా నడవకుండా చేస్తున్నారు. అది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళు వీళ్ళు అధికారం చెలాయించుకుంటున్నారు. వీళ్ళకి అధికారం చెలాయించే ఛాన్సెస్ కూడా లేవు. అది నా అభిప్రాయం. కాంగ్రెసే గెలవాలి. కాంగ్రెసే గెలాలా? గెలిస్తే దానికి పట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 6 హామీలు అన్నారు, 420 పథకాలు. చేయడానికి డబ్బులు లేవు, మరి ఏం చేద్దాం? డబ్బులు ఉండాలి కదా. అంటే ఇంతకు ముందుకు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అంటే అన్ని చూసుకుంటూనే వస్తున్నారు కదా, బడ్జెట్ ఉన్నది లేని దానిపైన ఒక అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా అని మాట్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే కేంద్రం ఏం చేయాలంటే డబ్బులు కొంత సహాయం చేయాలి. అది కూడా చేయట్లేదు. మరి కేంద్రం కూడా పొరపాటే కదా. ఎక్కడికక్కడ అన్నదొక్కాలని చూస్తే అణిగిపోక ఏమైపోతారు. పేదవాడిని ఏదైనా సహాయం చేస్తే కొంచెం పైకి వస్తాడు, లేదా అక్కడే ఉంటాడు కదా. అది నా అభిప్రాయం. సో మరి ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆయన ఏ విధంగా అంటే ప్రజలు అంతకు ముందు కూడా ఆయన అధికారంలో లేకుండా ఉన్నా కూడా ప్రజలకి ఎంతో కొంత మంచి చేస్తూ వస్తున్నారు. సో మరి ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అధికారం వస్తే ఇంకెక్కువ చేస్తాడు, అంతే కదా. పవర్ లేకుండా చేసాడంటే పవర్ ఉంటే ఇంకెక్కువ చేస్తాడు కదా. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీత ఉంది కదా, ఆమె పైన సింపతి వర్కౌట్ అవుతుంది, ఆమెనే గెలిపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆమె సెకండ్ వైఫ్ అంటున్నారు. మరి అదెంత వరకు నిజమే కాదా? అంటే ఇంతకు ముందుకు మాగంటి గోపీనాథ్ 3 సార్లు నామినేషన్ వేసినప్పుడు కూడా వైఫ్ గా ఆమె పేరే చెప్పినా అప్పుడు ఎలాంటి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు వస్తున్నాయంటే ఇవంటే రాజకీయ ఎత్తులు అని మాట్లాడుతున్నారు. రాజకీయ ఎత్తులు కాదు, ఏం కాదు, వాస్తవమే అది. మరి ఆమె వచ్చి చెప్పాలి కదా, నేనే అసలు వైఫ్ అని చెప్తుందా? ఉందా ఎక్కడన్నా? తీసుందా? లేదు కదా. చాలా ఆదర్శమైన మన శ్రీమంతాలు పిల్లలకు పాఠ్య పుస్తకాలు స్కూల్లో జాయిన్ చేసిండు, అన్నిటి చేసిండు. కాబట్టి ఎవరైనా కోటేసాము, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. మా గౌడ కులస్తులకు జూబ్లీహిల్స్ లో ఉన్నారు, అందరికి చెప్తున్నా, నవీనన్న కోటేసి విజయంతో గెలిపించాలి, భారీ మెజార్టీతో. ఇటు నవీన్ యాదవ్ ఉన్నారు కదా, అంటే ఇక్కడ స్థానికుడు, ఆయన ఇంతకు ముందు కూడా చాలా అభివృద్ధి పనులు చేసిండు. ఇప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తాము, కేవలం మెజారిటీ కోసం మాత్రమే మా ప్రయత్నాలు. మెజారిటీ 1 లక్ష ఓట్లతో గెలుస్తుండే నవీనన్న. ఇంతకు ముందు ఎంఐఎం పనులు 10,000 ఓట్లు, 9,000 ఓట్ల చిల్లరతో ఓడిపోయాడు. మొన్న ఇండిపెండెంట్ గెలిచినప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు దగ్గర 1 లక్ష పైన ఓట్లతో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పోటీ అని అనుకుంటున్నారా, లేకుంటే బీజేపీ పార్టీ పోటీ అనుకుంటున్నారా? ఇద్దరు కాదమ్మా, నవీనన్న ఒక్కడ 1 సైడే పడతాయి ఓట్లన్నీ. 1 సైడే చూడండి మీరు, 1 సైడే ఓట్లు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు కదా ఇక్కడ, ఇప్పుడు తర్వాత ప్రచారంలో కూడా పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 31 తారీఖు, 1 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు రేవంత్ అనేది రోడ్ షో ఉన్నది. సో ప్రజలు ఎట్లా రేవంత్ రెడ్డిని స్వాగతిస్తారని మీరు అనుకుంటున్నారు? మేము చేసిన అభివృద్ధి అమ్మా, ఆర్టీసీ బస్ ఫ్రీ మహిళలకు, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, రేషన్ కార్డులు, గృహజ్యోతి ఇవన్నీ ఇచ్చినాము. దాన్ని చూసి ఓటేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్, బీజేపీ పార్టీ నుంచి ఏమో లంకల దీపక్ రెడ్డి, ఈ 3 ప్రధాన పార్టీలు చాలా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఈ రోజు బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ నవీన్ కుమార్ యాదవ్ 1 లక్ష మెజార్టీతో విజయం సాధిస్తాడు. వాళ్ళిద్దరు రెడ్డి అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మైనార్టీలు 1,20,000, బీసీలు 1,45,000 ఉన్నారు. కాబట్టి ఈ 2 వర్గాలు కూడా మా పార్టీకి వేసి నవీన్ కుమార్ యాదవ్ కు భారీ విజయం సాధిస్తాడని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ 2 లంకల దీపక్ రెడ్డి కూడా సునీత కూడా ప్రజల్లో లేరు. దాదాపు 40 ఏళ్ల నుంచి పీజేఆర్ ఎంబడి నుంచి సిరిసిల్లమన్న ప్రతి పేదవాడికి అన్న అంటే సాయం చేసిన వ్యక్తి. ప్రతి గల్లీలో సిరిసిల్లం యాదవ్ గారిని గుర్తుపడతారు. నవీన్ కూడా దాదాపు 2,000 మంది నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆర్థిక సాయం చేశాడు, ట్రైనింగ్ ఇప్పించాడు. అదే విధంగా ఆయన కూడా ఒక విద్యావంతుడు, ఓ క్రీడాకారుడు, జర్నలిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు, సేవలు అందిస్తుండు. వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్ లెక్కనే పరిగణించాలి.
కాబట్టి నవీన్ యాదవ్ 1,00,000 మెజార్టీతో విజయం సాధిస్తాడు. అంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచింది కదా, ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇవ్వడంతో ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని ఆమె సింపతి కొంచెం చాలా సింపతి ఉంటుండొచ్చు, అది కూడా అగ్రవర్ణాలు వేస్తారేమో, కానీ బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు తప్పకుండా చేతి గుర్తుకే వేస్తారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ చేశారు, మైనార్టీలు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు గెలిచారు. ఈసారి ఎంఐఎం మద్దతు కాదు, డైరెక్ట్ ఆ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారంలో కూడా పాల్గొనడం ఒక విజయానికి మంచి శుభసూచన. బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీస్ బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన బీసీ బిడ్డ, ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. ఎంఐఎం పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కూడా 2nd ప్లేస్ లో వచ్చాడు కాబట్టి ఆయన కష్టాల మీద గెలిచిన నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లగాళ్ళు అడిగినా కానీ నవీన్ యాదవ్ పేరే చెప్తా ఉంటారు. నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడు. 35,000 నుంచి 50,000 మెజార్టీతో పక్కా గెలుస్తాడు నవీన్ యాదవ్. అంటే ఇప్పుడు మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసింది కదా, మరి ఆల్రెడీ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచింది కదా, మరి ఆమె సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యి గెలిచే అవకాశం ఉంది? సింపతి ఏముండదండి. మాగంటి గోపీనాథ్ గెలిచి 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఉంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గెలిచి కూడా 2009 నుంచి టీడీపీ నుంచి గెలిచాడు, 2014 బీఆర్ఎస్ నుంచి గెలిచాడు, తర్వాత 2018, 2023 గెలిచాడు. గెలిచినా కానీ జూబ్లీహిల్స్ లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. సింపతి గెలవదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ అయిపోయిన ఫస్ట్ కొడుకు కూడా మా మమ్మీకి టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కోరాడు. కాబట్టి ఎటువంటి సింపతి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ లో పనిచేయదు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి బహిరంగ సభ కూడా జరగబోతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ కూడా ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నాడు. సో దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్, తెలంగాణ ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని హైప్ తీసుకొచ్చాడో, అలాగే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి హైప్ వచ్చింది. ఇప్పుడు 8, 9 బైక్ ర్యాలీ ఉంది జూబ్లీహిల్స్ లో కాన్స్టిట్యున్సీలో. ఆయన రాకతో ఖచ్చితంగా ఇక విన్ను ఖరారు అయిపోయింది ఆల్రెడీ. వన్స్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టిందంటే 30 నుంచి 50 లక్ష మెజార్టీ అనుకుంటారు. గెలిపేది ఇప్పుడు తజ్యం అయిపోయింది, కానీ ఓన్లీ మెజార్టీ కోసం మాత్రమే వీళ్ళు ఆలోచిస్తున్నారు అంతే. నవీన్ యాదవ్ ఏ విధంగా ముందుకు పోతుందని చెప్తారు మీరు? అంటే ఆయన ప్రజల్లోకి కానీ అంటే ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు? నవీన్ యాదవ్ ఏ విధంగా ముందుకెళ్తున్నాడంటే ప్రజల్లో అశేషమైన స్పందన ఉంది. ఎందుకంటే ఎవరైనా చిన్నవారు కావచ్చు, ముసలి కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, ఎవరికైనా అన్నా అంటే నేను ఉన్నానంటూ ముందడుగు చేసే స్టెప్ నవీన్ యాదవ్ది. ఈ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తిరిగినా కానీ, మీరు ఎక్కడ అడిగినా కానీ చెప్తారు నవీన్ యాదవ్ అంటే ఎలాంటిది, నవీన్ యాదవ్ కుటుంబం ఎలాంటిది అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఖచ్చితంగా ఆయన రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ ని ఒక హైప్ లో తీసుకెళ్తారని నమ్ముతారు. ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాగంటి సునీత పోటీ చేస్తుంది. బీజేపీ పార్టీ నుంచేమో లంకాల దీపక్ రెడ్డి. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? బీజేపీ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ అంటే ఎందుకండి బీఆర్ఎస్ పార్టీ? ఏం హామీలు అమలు చేస్తలేదండి. రేషన్ కార్డు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఏం చెప్పాలమ్మా, మేము అంతా ఆర్థిక ఇబ్బంది, ఆటో డ్రైవర్లు పూట ఖర్చులే ఖర్చులు వస్తాయి. అవి ఇవి పెట్టి ఇప్పుడు అంతా ఇప్పిస్తా అని చెప్పి ఏం లేదు దాని కాబట్టి బీఆర్ఎస్కే మేము. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలు అమలు చేశారండి మీకు? కొన్ని మాకు వచ్చినాయి మేడం. కళ్యాణ లక్ష్మి వచ్చింది మా బ్రదర్కు, ఇంకోటి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. సో అందుకే మేము కాంగ్రెస్. మాగంటి సునీతకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఆమె ఫస్ట్ ఆమెకి సానుభూతితో ఆమె ఏం గెలుస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. సో దానికి మీరేమంటారు? సార్ మంచివాడు కాబట్టి అని ఆమె ఇట్లా మాకు కోఆపరేటింగ్ చేసింది కాబట్టి మేము సార్ తరఫున ఆమె ఆయన ఉన్నప్పుడు మీకు మంచి అభివృద్ధి ఆయన హయాంలో జరిగిందంటారా? సో మరి ఇప్పుడు ఆమె ఒకవేళ ఆమె వచ్చినా కూడా ఆయన లాగానే అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందనే నమ్మకం ఆమె పైన మీకు ఆ నమ్మకం ఉందా అండి? ఉన్నది మేడం, డెఫినెట్లీ ఉన్నది. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఒక అంటే హోరాహోరీగా ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం గానీ, ఆమె కొంచెం సైలెంట్ గా ఉన్నా వీళ్ళు మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ ఆమె మెయిన్ కాబట్టి ఆమె కూడా కొంచెం యాక్టివ్ గా ఉండాలి, ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా అని మరి కొందరు మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ఒక రకంగా మాట్లాడతారు మేడం. మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. సో దానిపై మీరు ఏమంటారు?
ఎవరి ప్రచారం వాళ్ళకు ఉంటుంది కదా మేడం, మా ప్రచారం ఇది. అంటే 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో కొంచెం నెగిటివిటీ కనిపిస్తుంది, అంటే పథకాల విషయంలో గానీ హామీలు ఇచ్చిన విషయంలో గానీ. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి రావడంపై ఎలా రియాక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? రావడం అని అంటే ఇప్పుడు ఏంటంటే మాకు ఎక్కువ మాకంటే గోపినదనే కొంచెం అభివృద్ధి ఎక్కువ చేసింది కాబట్టి అని మేము బీఆర్ఎస్ కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ అంకుల్, ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాగంటి సునీత, బీజేపీ పార్టీ నుంచేమో లంకాల దీపక్ రెడ్డి, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచేమో నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ జూబ్లీ హిల్స్ అనేది చాలా ధనికంలో ఉండేటటువంటి రిచ్ ఏరియా. ప్లస్ అలాగనే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కార్మికులు 24 క్రాప్స్ లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళ ఓట్లు కూడా రేపు చాలా కీలకంగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ సినిమా 24 డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సాధక బాధలు ఏ ఒక్క గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. కానీ మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు యూసఫ్గూడలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళ సాధక బాధలు నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఒక సభ కూడా ఇలా ఏర్పాటు చేశాడు. ఈ సభ కూడా రేపు జూబ్లీ హిల్స్ ఓట్ల మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అనేది నా ఒపీనియన్. ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంది, కానీ ఈ సీట్ అనేది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచాడు. గతంలో 2 times కూడా అతను గెలిచారు. అతని మీద ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలకు కూడా చాలా మంచి ఒపీనియన్ ఉంది. అట్లానే మాగంటి సునీత గారికి వాళ్ళ భర్తగా గోపీనాథ్ గారు చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో ప్రభావం అవి కూడా చూపిస్తాయని నేను భావిస్తున్నాను. ఏదైనా సరే పోటీ వచ్చేసి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఒకవైపు నవీన్ యాదవ్ ఏమో బీసీ బిడ్డ, అట్లా స్థానికుడు అని ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు, ఇటు సైడ్ ఏమో సింపతి ద్వారా ముందుకు వెళ్తున్నారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పరంగా చూసుకుంటే బీసీ సమాజానికి వచ్చినటువంటి వ్యక్తి, అది 100% హర్షించాల్సినటువంటి విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ఒక బీసీ కార్డు అనేది ప్రయోగం చేసింది. అయితే భారతదేశంలో ఇవాళ బీసీలకి ఆదరణ పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. భారతదేశ ప్రధాని కూడా సాక్షాత్ నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ కావటం, అతను కూడా నిర్ణయంగా 3 times మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలో రావడం కూడా ఒక అంశము. మరి ఈ బీసీలు గనక నవీన్ యాదవ్ గారికి గెలుచుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి కొత్త మార్పు నాంది పెరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు గాని హామీలు గాని ఇంకా సరిగ్గా నెరవేర్చలేదు, మేము నమ్మి ఓట్లు వేసాము, ఈ ప్రభావం ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైన ఏమైనా 100% పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే మేము పథకాలు ఇచ్చామో మేము పథకాలతో ముందుకెళ్తామని చెప్పేస్తున్నారు. దాదాపుగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 2 years కంప్లీట్ అవుతుంది. ఈ 2 years వీళ్ళ యొక్క చేసినటువంటి పథకాలు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళి ప్రజలకు ఏ రకంగా ఈ యొక్క సంక్షేమ అన్ని అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా పరిణామంగా ఓటర్లు చూస్తారు. నిజంగా కనుక వాళ్ళకి కనుక సంక్షేమ పథకాలు కనుక 100% అందుంటే ఈ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ అనేది గెలుపు సునాయాసంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ఓటర్ నాడి అనేది ఇప్పుడు బీసీల వైపు చూపిస్తారా లేదంటే సింపతి వైపు చూపిస్తారా అనేది ఈ రెండిట్లోనే సందిగ్ధం అవుతుంది. బీజేపీ అయితే మటుకు ఉనికిలో కాదే నామాత్ర పోటీ ఉంటుంది, కానీ ఈ ప్రధాన పోటీ అయితే మటుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందని చెప్పేసి